సాత్విక్ ఇదే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నావు హీరోగా, ఎలా ఈ ఫీల్ ఎలా ఉంది అసలు? మొన్నే అనిపించింది, ప్రమోషన్స్ అన్ని చేస్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా హాయిగా ఉండేది, పొద్దున్న షూటింగ్ కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ మెయిన్ లీడ్ గా చేస్తున్నాను కాబట్టి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, వస్తేనే అన్ని హ్యాండిల్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటా అని చెప్పి. సో బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది, కానీ కొంచెం కొత్తగా ఉంది, దాన్ని మౌల్డ్ చేసుకుని బెటర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. కరెక్ట్. పైగా నువ్వు అంతకు ముందు చేసినటువంటి చైల్డ్ యాక్టర్ గా ఈవెన్ షూటింగ్ టైం కూడా నీకు తక్కువే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్ టైము ఫుల్ గా అంటే హీరో అనేసరికల్లా యు ఆర్ క్యారింగ్ ద స్టోరీ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ కాబట్టి మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సేమ్ ఎమోషన్ క్యారీ చేయాలి. అవును, ఆడియన్స్ స్క్రీన్ మొత్తం మనమే కనిపిస్తూ ఉంటాము. చైల్డ్ ఆర్టిస్ట్ కింద అయితే ఒక 5 minutes 10 minutes అలా కనిపిస్తాను, అది ఎలా చేసినా కూడా అదంతా వాళ్ళు చెప్పినట్టు చేయాలి. క్యూట్ గా ఉన్నావు అప్పుడు, ఇప్పుడు కూడా క్యూట్ గా. థ్యాంక్ యూ అక్క. సో అంత బర్డెన్ అనేది, అంటే బర్డెన్ అంటే ఆ క్యారెక్టర్ ని అలాగా సస్టైన్ చేయాలి మొత్తం మూవీ త్రూ అవుట్ గా, అంటే కొంచెం గట్స్ ఉండాలి, చాలా ప్రిపేర్డ్ అయి ఉండాలి అనుకున్నాను. కానీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ ఫస్ట్ లీడ్ గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ అయితే నాకు వచ్చిన స్కిల్స్ కానీ లైక్ నాకంటూ వచ్చిన యాక్టింగ్ కూడా డిఫరెంట్ జానర్స్ లో ఎలా చూపించగలచ్చు అనేది అనిపించింది. సో దానికోసం ఫస్ట్ ఇదే స్టోరీ చేయాలి అని చెప్పి ఫిక్స్ అయ్యి. నాకు కొన్ని ఇన్సిడెంట్స్ లో అతను పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమాలు అండి, అంటే విశ్వనాథ్ గారి అన్ని చూసి, సాగర్ సంగమం, అంటే మన స్వాతి ముత్యం అలాంటివన్నీ చూసి సినిమా ఇండస్ట్రీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి రావాలని ఎక్కువ, అంటే తర్వాత కూడా ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం. కానీ నాకు చిన్న కమల్ హాసన్ లా అనిపించాడు పర్ఫార్మెన్స్, అంత గ్రేట్ పర్ఫార్మర్. ఎందుకంటే ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్, మీరు చూసారు ట్రైలర్ కానీ టీజర్ కానీ. అలాగే అమ్మాయి కూడా న్యూ అయినా సూపర్ పర్ఫార్మెన్స్ అండి. అమ్మాయి ఎక్కడ ట్రైన్డ్ కాదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా చేసింది. అమ్మాయి కూడా చాలా క్లైమాక్స్ లో అమ్మాయి పర్ఫార్మెన్స్ కి మనకి చాలా ఎమోషనల్ గురవుతాం. అది ప్రీతి, చెప్పు ప్రీతి, మీ ఇద్దరికి ఫుల్ 100% సర్టిఫికేట్ ఇచ్చేసారు గారు. 100%. అదే మరి 100% ఇస్తేనే కొంచెం టెన్షన్ గా ఉంది, ఏదైనా కొంచెం అలా కాదమ్మా ఇలా అంటే చేసుకోవచ్చు. ఇంత పొగిడేసిన తర్వాత సో ప్రీతి, మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కదా? ఓకే, ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ మూవీస్ లోకి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, మాలాంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చూసి నువ్వు అలా మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, ఫాలో చేసామన్నమాట. ఓకే, సో దీనికి ఆడిషన్స్ జరిగాయా? అంటే తెలిసిన కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా సార్ ని మీట్ అయ్యాను. ఆడిషన్ కూడా తీసుకోలేదు సార్, యాక్చువల్లీ అయితే చూసిన వెంటనే క్యారెక్టర్ కరెక్ట్ గా సెట్ అవుతాను. అవునా సార్? అవును, ఒకే ఒక ఫోటో తీసాను, అమ్మాయి కళ్ళు టైట్ క్లోజ్ తీసాను, వెంటనే అమ్మాయి హీరోయిన్ అని చెప్పాను నేను. నీ కళ్ళు చెబుతున్నా అలా ఫస్ట్ సెట్ అయిపోయింది అనమాట. సూపర్ సూపర్. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈయనకైతే చాలా సినిమాల ఎక్స్పీరియన్స్, 98 సినిమాలను చేసింది. వామ్మో, 96. ఇంకా అక్కడి నుంచి 100 లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అబ్బా, ఎవరైనా సరే హీరో అయిన తర్వాత అక్కడి నుంచి 100 సినిమాలని, మనవాడు ఆల్రెడీ 98 సినిమాల ఎక్స్పీరియన్స్ తో 100 లోకి వెళ్ళిపోతున్నాడు. సో నీకెలా ఉండింది ప్రీతి? ఫస్ట్ డే చాలా నర్వస్ గా ఉండింది, అంటే నేను చాలా ఇంట్రోవర్టెడ్ అండ్ అంతమంది జనాల్లో చేయాలంటే భయం వేసింది. కానీ రాను కొంచెం బెటర్ అయింది.